మామూలుగా ఎన్పికుంట మండలంలో ప్రజలు చాలా మంచోళ్ళు. నేను ఎప్పుడు మన మీటింగ్లో కూడా చెప్తా ఉంటాను. ఇంత మంచోళ్ళకి అంతో ఇంతో మంచి చేసేటువంటి కార్యక్రమము సోలార్ పార్క్ వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో కూడా సిఎస్ఆర్ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. వాటర్ ప్లాంట్లు, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చున్నాం, సీసీ రోడ్లు వేసినాం. ఈవెన్ కొన్ని బిల్డింగ్స్కి అయితే శ్రీరాములు నాయుడు అన్నకే ఇంకా ఐక్యూ లెవెల్ పెరగల. కొన్ని పోయినప్పుడల్లా వాళ్ళ ఊర్లో రోడ్లో బిల్డింగ్ ఎక్కడిస్తూ ఉంటుంది. 3 సార్లు చెప్పిన ఇప్పటికీ దానికి ఎస్టిమేషన్ చెప్పి మీరు అఫెక్టెడ్ మంటలు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి చేయించుకోమని చెప్పేసి, కానీ మీరు చేయించుకోరు. వేరే దానికి మాత్రం చెప్తుంటావు రోడ్డు అయిపోయింది, శాంక్షన్కి అయిపోయింది బిల్డింగ్ మెల్లబెల్లబుట్టావు. ఆ రోడ్డు పని చేయించేసుకోండి. రెండోది శివశంకర్ నాయుడు అన్న మామూలుగా తెగడు, మనం పని చేసుకుంటాం, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని మీ మండలానికి ఎక్కువ భాగం నిధులు కేటాయించాల్సినటువంటి అగత్యము మనకు సిఎస్ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది. మీకు పెద్దగా కన్స్ట్రైంట్స్ ఉండవు మీకు డబ్బులు రిలీజ్ చేయడానికి. వేరే మండలాల్లో చేయడానికి మళ్ళీ కొంచెం రిలాక్సేషన్, అప్పుడు కొంచెము శివశంకర్ నాయుడు కూడా సహకరిస్తే మిగతా చోట్ల కూడా పోలీసు వారికి ఇంకా కొన్ని మండలాల్లో ఉంది, అది కూడా చేద్దాం. అది కూడా మీరు అడగకపోయినా మేము చేస్తాం. మీరు ఇవ్వండి. మీరు మమ్మల్ని యూజ్ చేసుకోవడం ఎందుకు మొహమాట పడుతున్నారు? ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ పర్సనల్ థింగ్, ఇట్ ఈస్ ఫర్ ద సొసైటీ. సమాజం కోసం, మా ఊరి కోసం, మా ఊర్లో ప్రజలు బాగుండడం కోసం మీరు కష్టపడుతున్నారు. మీకు అన్ని రకాలుగా మోరల్గా మేము సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రైట్ ఫ్రమ్ ద సిటిజన్ యాజ్ ఎ లీడర్ మా వరకు కూడా అందరికీ బాధ్యత ఉంది. హైవేలు బాగున్నాయి, అది కూడా ఇస్తాం. మీరు నాకు కొటేషన్ ఇస్తాం వెహికల్. అసలు ఈ రోడ్డు కూడా దాదాపు మీరు చెప్పాలి, నేను కాదు. ఈ రోడ్డు పరిస్థితి నరకం చూసేవాళ్ళం. ఇప్పుడు బాగా ఈ ఊరికి రోడ్డు వేయకపోవడం అనేది దౌర్భాగ్యం. అటువంటిది అధికారంలోకి వస్తానే మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి రెండో సంవత్సరానికి కూడా బోలా బిల్లులు అవుతాయా లేదా లేదా ఆలోచన చేయకుండా రాష్ట్రంలో ఎన్డీవీ తరఫున పనులు ఎవ్వరు చేయలే. మంత్రి గారిని అడిగితే అవి డబ్బులు వస్తాయి రాదంటే నువ్వు వస్తాయో రావు, మేము వచ్చినప్పుడు తీసుకుంటాంలే, పని అయితే చేస్తానని పని చేయించినాం మీకు. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది యాక్సిడెంట్ల బారిన పడినారని చెప్పేసి కూడా మంచి చేసుకుంటారు. ఇంకా మంచి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఈ అద్భుతమైన వ్యక్తులు ఉండే మండలం ఇది. చాలా మంచి వాళ్ళు ప్రజలు ఇక్కడ సౌండ్ మీద. వర్షాలు కూడా అందుకే ఎక్కువ ఎన్నికుంట్లోనే పడతాయి, బాగా మంచి వాళ్ళు ఉన్నారు. మీకు ఇంకా 5,000 ఎకరాల పైచీలకు భూములు ఇచ్చినారు. మీరు 2,000 పైచీలకు మళ్ళీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వెరసి 7,500 ఎకరాలు ఇచ్చున్నారు. ఇచ్చిన వాళ్ళకు అంతో ఇంత మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే శివశంకర్ నాయుడు నాకు ఇంకోసారి అర్థం కానని చెప్తాను, ఇవన్నీ మీకు తెలియని కాదు, మళ్ళీ గుర్తు చేస్తాను. వాళ్ళకి ఇంకా కొంచెం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి కూడా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నా. అఫెక్టెడ్ మండలంలోనే పెట్టాలని కాకుండా కొద్దిగా రిలాక్స్ చేసినప్పుడు చూసి ఉన్నట్టుకుంటే మేము కలెక్టర్ గారు కలిసి మిగతా మండలాలు మా సొంతానికి ఏం అడగం, మా ఇంటికి అడగం, ప్రభుత్వాలకు అడుగుతాం, ప్రజల కోసమే అడుగుతాం. కాబట్టి సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా అద్భుతంగా సహకరించినటువంటి శివశంకర్ నాయుడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఏదైతే ఆయన వ్యక్తిగత శివశంకర్ నాయుడు అన్న నాకు ఆప్తులే, వ్యవస్థగా ఆయన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన ఈజ్ రిప్రజెంటింగ్ నెట్ క్యాప్ యాజ్ వెల్ యాజ్ ఏపీఎస్పీడీసీఎల్ రెండింటికి కూడా ఆయనే రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా పోలీస్ శాఖ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే సహాయ సహకారాలు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంకొంచెం స్ట్రెచ్ చేయమని కూడా కోరుకుంటూ మంచి చేయమని చెప్పేసి మంచి చేసినందుకు అభినందిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.